ప్రైజ్ లార్డ్, దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా ఈ విధంగా మీ ముందుకు రావడానికి దేవుడు నాకు అనుగ్రహించిన గొప్ప భాగ్యాన్ని బట్టి దేవాతి దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. అదేవిధంగా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో వీక్షించున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలుపుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో మీరు వీక్షించడమే కాకుండా మీ తోటి ఆత్మీయులు కూడా పరిచయం చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరినీ కోరుచు ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, గత 4 వారాలుగా బైబిల్లోని ఆయా రాజ్యాల ఉత్పత్తి, ఆనాటి ఈనాటి పేర్లు అనే అంశ భాగ ఆ ధ్యానములో ఎన్నో విలువైన విషయాలు మనం ధ్యానం చేసుకోవడం జరిగింది. ఆ అంశ భాగంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రపంచ దేశాలకు పేర్లు ఎలా కలిగాయి, ప్రపంచ జనాంగాలు ఎలా వచ్చాయి, ఎలా వారు విస్తరించారు, వీరందరికీ మూలము ఎవరు, ఇవన్నీ విషయాలు కూడా మనం ధ్యానం చేసుకోవడం జరిగింది. కాబట్టి ఎవరైనా ఆ అంశ భాగాలను వీక్షించలేనట్లయితే వీక్షించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరినీ కోరుచు ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం ధ్యానం చేసుకొనబోయే మరొక నూతనమైన అంశము క్రీస్తు సిలువ వేయబడ్డారు అనుటకు ఆనాటి ఈనాటి రుజువులు అనే అంశాన్ని ఈ రోజున మనం ధ్యానం చేసుకొనబోచున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే క్రీస్తు సిలువకు సంబంధించిన చారిత్రక, పురావస్తు, భౌగోళిక ఆధారాలను మనం తెలుసుకోనక ముందు కొన్ని విషయాలను దేవుని వాక్యంలో నుండి మనం తెలుసుకుందాం. ముందుగా ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తలుల కార్యంలో 1వ అధ్యాయం 3వ వచనంలో ఆ వచ్చిన భాగాన్ని మనం చదువుతున్నప్పుడు, ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారికి అగుపడుచు దేవుని రాజ్య విషయములను గురించి బోధించుచు అనేక ప్రమాణములను, మూల భాషలో మనం చూస్తున్నప్పుడు రుజువులను చూపి వారికి తను తాను సజీవునిగా కనుపరుచుకునేను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని వైద్యుడైన లూకా రోమన్ ఉద్యోగస్తుడైన థియోఫిలస్కి రాసి తెలియపరిచినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. అక్కడ మనం చూస్తున్నప్పుడు థియోఫిలా అని మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే ఈ విషయాల్ని వైద్యుడైన లూకా రోమన్ ఉద్యోగస్తుడైన థియోఫిలస్కి రాసి తెలియపరిచినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. అయితే ఈ వాక్య వచనాల్లో పునరుద్ధానుడైన క్రీస్తుని గురించి వైద్యుడైన లూకా తెలియపరచుచు క్రీస్తు అనేక ప్రమాణములను అనగా రుజువులను చూపి తను తాను సజీవునిగా కనుపరుచుకున్నారని ఆయన తెలియపరిచినట్లు మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాల్లో భాగంగానే మరణమును గెలిచి తిరిగి లేచిన పునరుద్ధానుడైన క్రీస్తు తాను సిలువ వేయబడిన క్రీస్తుని అని తోమాకు తను తాను కనపరుచుకున్నట్లు యోహాను సువార్త 20వ అధ్యాయము 26 నుండి 29 వరకు రాయబడిన ఆ వాక్యోచనాల్లో మనం చూడగలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే తోమాకి పునరుద్ధానుడైన క్రీస్తు ఆయన తను తాను సజీవునిగా కనపరుచుకున్నట్లు కొన్ని రుజువులను కూడా చూపినట్లు కూడా మనం యోహాను సువార్త 20వ అధ్యాయం 26 నుండి 29 వరకు రాయబడిన వాక్యోచనాల్లో మనం చూస్తాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విధంగా ఆయన రుజువులను చూపించడానికి కారణం ఏంటంటే తోమా అవిశ్వాసిగా ఉండక విశ్వాసిగా ఉండినట్లు అని యోహాను సువార్త 20వ అధ్యాయం 27వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాల్లో భాగంగానే అంటే అవిశ్వాసిగా ఉండక విశ్వాసగా ఉండినట్లు ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రమాణములు, రుజువులు, ఆధారాలు చూపినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రమాణాలు, ఈ రుజువులు, ఈ ఆధారాలు దేనికంటే ఈ రోజున మనం ధ్యానం చేసుకుంటున్నాం. దేనికి ఈ రుజువులు, ఆధారాలు, ప్రమాణాలు అంటే విశ్వసించని వారు విశ్వసించినట్లు, అంటే నమ్మని వారు నమ్మునట్లు, అంతేకాకుండా విశ్వసించిన వారు మరింతగా క్రీస్తులో బలపడినట్లు, మరణం వరకు క్రీస్తు విశ్వాసంలో స్థిరులుగా, నమ్మకస్తులుగా ఉండినట్లు ఈ విషయాల్ని తెలియజేయడం జరుగుతూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ అంశానికి ఈ టైటిల్ పెట్టి ఈ విషయాలను తెలియజేస్తున్నామంటే క్రీస్తు సిలువ వేయబడ్డారు అనుటకు ఆనాటి ఈనాటి రుజువులు అనే అంశాన్ని ఆ టైటిల్ని ఎందుకు పెట్టడం జరిగిందంటే విశ్వసించిన వారు విశ్వసించినట్లు, అదేవిధంగా విశ్వసించిన వారు మరింతగా విశ్వాసంలో బలపడినట్లు అని మీరు అందరూ తప్పక తెలుసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అంశంలో భాగంగా మొట్టమొదటిగా యేసు ప్రభువారు సిలువ మోసిన మార్గమును గురించి మనం ధ్యానం చేసుకుందాం. ఆ సిలువ మార్గము అంటే ఆ సిలువ మోసిన మార్గాన్నే ఏమని పిలుస్తూ ఉంటారంటే వయా డోలరస్సా అని పిలుస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వయా డోలరస్సా అని పిలుస్తూ ఉంటారు. ఇది ఒక లాటిన్ పదం. దీని అర్థం ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, సోరోఫుల్ వే
లేకపోతే వే ఆఫ్ సఫరింగ్, అంతేకాకుండా పెయిన్ఫుల్ పాత్ అని పిలుస్తూ ఉంటారు. అంటే దీని అర్థం ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దుఃఖకరమైన లేక విచారకరమైన మార్గం అని అర్థం ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ వయా డోలరస్లో 14 స్టేషన్లు ఉంటాయి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ 14 స్టేషన్స్లో యేసు ప్రభువారు శిలువ శ్రమలు, ఆ శిలువను మోస్తూ అనుభవించినట్లు మనం తప్పక తెలుసుకోవాలి. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు మానవులందరి పాపముల స్థానంలో ఆయన అనుభవించిన శ్రమలు ఈ వయా డోలరస్లో ఉన్న ఈ 14 స్టేషన్స్లో ఉంటాయని మనం తప్పక తెలుసుకోవాలి. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మార్గం ఇప్పటికీ కూడా యేసు ప్రభువారు అనుభవించిన శిలువ శ్రమలకు చారిత్రక ఆధారాలుగా, సజీవ సాక్ష్యాలుగా ఈ మార్గాలు మనకు కనబడుతూ ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ఎక్కడ ఉందంటే ఓల్డ్ సిటీ ఆఫ్ యెరూషలేంలో, అంటే పాత యెరూషలేం నగరంలో ఒక ఊరేగింపు మార్గంగా ఈ వయా డోలరసా పిలువబడుతూ ఉంది ప్రియమైన దేవుని బిడ్డలారా. అయితే ఈ 14 స్టేషన్స్ గురించి క్లుప్తంగా కొన్ని విషయాలు నేను మీకు తెలియపడదామని ఆశపడుచున్నాను. ఈ వయా డోలరసా అనే మార్గంలో ఉన్న ఈ 14 స్టేషన్స్ గురించి, ఆ స్టేషన్స్లో ఏం జరిగింది శిలువ శ్రమల సందర్భాల్లో అనే విషయాల్ని నేను మీకు తెలియపడదామని ఆశపడుచున్నాను. మొట్టమొదటిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, 1వ స్టేషన్ అంటే నెంబర్ 1 స్టేషన్స్ మనం చూస్తున్నప్పుడు, ఈ చోటలోనే ఆనాటి రోమా గవర్నర్ అయిన పిలాతు యేసు ప్రభువారిని శిలువ మరణమునకు అప్పగించారు ప్రియమైన దేవుని బిడ్డలారా. అంటే మొట్టమొదటి స్టేషన్లోనే పిలాతు యేసు ప్రభువారిని శిలువ మరణమునకు అప్పగించారు. ఈ స్థలంలోనే ప్రజలందరూ యేసుని సిలువ వేయడి అని కేకలు వేస్తారు ప్రియమైన దేవుని బిడ్డలారా. అంతేకాకుండా మనందరి పాపముల స్థానములో యేసు ప్రభువారి మీద దోషము, నేరము మోపబడిన స్థలము ఇదే, ఈ స్టేషన్ నెంబర్ 1 ప్రియమైన దేవుని బిడ్డలారా. హల్లెలూయా, హల్లెలూయా. స్టేషన్ నెంబర్ 2 గురించి మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు, యేసుక్రీస్తు వారిని ఒక బండకు బిగించి కొరడాలతో ఆయన శరీరం అంతా చీలిపోయేలా కొట్టిన స్థలము ఇదే ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆయన తలపై ముళ్ళ కిరీటం పెట్టి ఒక రెల్లును ఆయన కుడి చేతిలో నుంచి యూదుల రాజా నీకు శుభమని చెప్పి ఆయన అపహసించి ఆయన మీద ఉమ్మి వేసి ఆ రెల్లును తీసుకొని దానితో ఆయన తల మీద కొట్టిన స్థలము కూడా ఇదే ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆయన వస్త్రములను ఆయనకు తొడిగించి రక్తము కారుతున్న ఆయన భుజం మీద సిలువని ఎత్తి ఇక్కడ నుండే గోల్గోతా కొండకు ఆయన ప్రయాణం సాగింది ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇదే స్టేషన్ నెంబర్ 2. అయితే స్టేషన్ నెంబర్ 3 గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు, యేసు ప్రభువారు సొమ్మసిల్ని మొట్టమొదటిగా క్రింద పడిన స్థలము ఈ స్టేషన్ నెంబర్ 3లోనే ప్రియమైన దేవుని బిడ్డలారా. రక్తము కారుతూ భుజం మీద సిలువ భారంతో ఉన్న ఆయన మొట్టమొదటిసారిగా క్రింద పడిన స్థలము ఇదే ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇక్కడ ఉన్న రాళ్ళు ఆనాటి నుండి ఇప్పటి వరకు అలానే ఉన్నాయని చరిత్ర మనకి తెలియపరుస్తుంది. అంతేకాకుండా ఇక్కడ ఒక చర్చ్ కూడా ఉన్నట్లు మనకి తెలియపరుస్తుంది. ఈ రాళ్ళు కూడా యేసు ప్రభువారు మన కోసం అనుభవించిన శిలువ శ్రమలు సజీవ సాక్ష్యాలుగా ఈ రాళ్ళు మనకి తెలియపరుస్తూ ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. స్టేషన్ నెంబర్ 4 గురించి మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు, యేసు ప్రభువారు శిలువ మోస్తూ తన తల్లి అయిన మరియను కలిసిన స్థలము ఇదే ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇక్కడ యేసు ప్రభువారు తన తల్లి అయిన మరియను కలిసినట్లు ఒక శిల్పము, అదేవిధంగా ఒక చర్చ్ కూడా ఉంది ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇదే స్టేషన్ నెంబర్ 4. అయితే స్టేషన్ నెంబర్ 5 గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు, కురేనీయుడైన సీమోను సిలువ మోసిన స్థలము ఇదే ప్రియమైన దేవుని బిడ్డలారా. సీమోను సిలువను మోసిన స్థలము ఇదే. సొమ్మసిలుతూ రక్తముతో నింపబడిన యేసుకు సిలువ మోయటలో సీమోను సహాయపడిన స్థలము ఈ స్టేషన్ నెంబర్ 5లోనే ప్రియమైన దేవుని బిడ్డలారా. హల్లెలూయా, హల్లెలూయా. స్టేషన్ నెంబర్ 6 గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు, ఇక్కడనే వెరోనికా అనే స్త్రీ ఒక వస్త్రమును యేసు ప్రభువారికి ఇచ్చి తన ముఖంపై కారుతున్న రక్తమును తుడుచుకొనమని ఒక నార వస్త్రమును యేసు ప్రభువారికి ఇచ్చిన స్థలము ఈ స్టేషన్ నెంబర్ 6 ప్రియమైన దేవుని బిడ్డలారా. అయితే స్టేషన్ నెంబర్ 7 గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు, యేసు ప్రభువారు రెండవసారి క్రింద పడిన స్థలము ఇదే ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆ పుణ్యాత్ముని మోసిన స్థలము ఈ స్టేషన్ నెంబర్ 7. హల్లెలూయా. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, స్టేషన్ నెంబర్ 8 గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు, యేసు ప్రభువారు యెరూషలేము కుమార్తెలారా నా నిమిత్తం ఏడవకడి అని చెప్పిన స్థలము ఇదే ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ స్టేషన్ నెంబర్ 8లోనే యేసు ప్రభువారు ఈ విధంగా తెలియజేశారు. ఆయన పడుతున్న శ్రమలను చూచి ఆయనను గురించి రొమ్ము కొట్టుకొనిచ్చు దుఃఖించుచున్న స్త్రీలను యేసు ప్రభువారు చూచి యెరూషలేము కుమార్తెలారా నా నిమిత్తం ఏడవకడి అని చెప్పిన స్థలము ఇదే ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ సందర్భం మనకి లూకా సువార్త 23వ అధ్యాయం 27 నుండి 31 వరకు రాయబడిన ఆయన పలికిన ఆ మాటల సందర్భం
సందర్భం గల ఈ స్థలము ఇదే ప్రియమైన దేవుని బిడ్డలారా. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, స్టేషన్ నెంబర్ 9 గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు ఇక్కడే యేసు ప్రభువారు సిలువను మోస్తూ మూడోసారి క్రిందన పడిన స్థలము ఈ స్టేషన్ నెంబర్ 9 ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆ బాధను చూసి తల్లి అయిన మరియా బహు వేదనతో దుఃఖించిన స్థలము ఈ స్టేషన్ నెంబర్ 9 ప్రియమైన దేవుని బిడ్డలారా. అయితే స్టేషన్ నెంబర్ 10 గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు యేసు ప్రభువారి చేతులకు కాళ్ళకు మేకులు కొట్టిన స్థలము ఈ స్టేషన్ నెంబర్ 10లోనే ప్రియమైన దేవుని బిడ్డలారా. అంతేకాకుండా స్టేషన్ నెంబర్ 11 గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు ఆయన వస్త్రము కొరకు రోమా సైనికులు చీట్లు వేసిన స్థలము ఇదే ప్రియమైన దేవుని బిడ్డలారా. ఏదైతే లేఖనం నెరవేరినట్లు ఆయన వస్త్రములు చీట్లు వేస్తారని రాయబడిందో ఆ లేఖనం నెరవేరిన స్థలము ఈ స్టేషన్ నెంబర్ 11లోనే ప్రియమైన దేవుని బిడ్డలారా. అంతేకాకుండా స్టేషన్ నెంబర్ 12 గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు యేసు ప్రభువారు మనందరి పాపాల నిమిత్తమై ప్రాయశ్చిత్తము చేసి ఆయన ప్రాణము విడిచిన స్థలము ఈ స్టేషన్ నెంబర్ 12లోనే ప్రియమైన దేవుని బిడ్డలారా. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, స్టేషన్ నెంబర్ 13 గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు యేసు ప్రభువారి దేహమును సిలువ మీద నుండి తీయబడిన స్థలము ఈ స్టేషన్ నెంబర్ 13లోనే ప్రియమైన దేవుని బిడ్డలారా. అంటే ఆయన దేహాన్ని సిలువ నుండి క్రిందకి తీసిన స్థలము ఇదే ప్రియమైన దేవుని బిడ్డలారా. స్టేషన్ నెంబర్ 14 గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు సన్నపు నార బట్టలతో చుట్టి తొలిచిన రాతి సమాధిలో ఆయనను ఉంచెనని ఈ స్థలం మనకు తెలియజేస్తుంది. ఇక్కడనే యేసు ప్రభువారు సమాధి చేయబడినట్లు ఈ స్టేషన్ నెంబర్ 14 ద్వారా మనకు తెలుసుకోవచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 14 స్టేషన్స్ మనకు తెలియజేసే సత్యం ఏంటంటే యేసు ప్రభువారు పడిన సిలువ శ్రమలు సత్యము అని ఈ ఆధారాలు మనకి తెలియపరుస్తూ ఉన్నాయి. మనందరి పాపాల నిమిత్తమై ఆయన పడిన సిలువ శ్రమలు గల ఆధారాలు రుజువులు కలిగిన ఈ 14 స్టేషన్లు ఇప్పటికీ కూడా మనకు కనబడుతున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వయా డోలరోసాలో ఉన్న ఈ 14 స్టేషన్లు మనకు తెలియపరిచే సత్యం ఏంటంటే మనందరి పాపాల నిమిత్తమై ఆయన పడిన సిలువ శ్రమలు ఎంతో ఘోరమైనవి, ఎంతో బాధాకరమైనవి అయినప్పటికీ కూడా మనందరినీ ప్రేమించిన దేవుడు ఆయన మనస్థానంలో ఆ సిలువ శ్రమలన్నీ అనుభవించారని ఈ విషయాలు మనకు తెలియపరుస్తున్నాయి. అంటే ఆయన మనల్ని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు గనుకనే ఆయన ఎంతగా బాధలకు గురయ్యారు, ఎన్ని శ్రమలు అనుభవించారనే సత్యము ఈ 14 స్టేషన్లో జరిగిన సంఘటనలు, ఈ సందర్భాలు మనకు తెలియపరుస్తున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 14 స్టేషన్లు నేటికి చారిత్రక ఆధారాలుగా, నేటికి రుజువులుగా నేటికి మనకు కనబడుతూ ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాల్ని చూస్తున్న మనము మనందరి పాపాల నిమిత్తమై ఆయన పడిన శ్రమలను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన కొరకు నమ్మకంగా పరిశుద్ధంగా జీవిస్తూ ప్రియమైన దేవుని బిడ్డలారా ఆయన ప్రేమను అనేకులకు పరిచయం చేసే వ్యక్తులుగా మనం ఉండాలని ఈ 14 స్టేషన్స్ మనకి ఈ కొన్ని సత్యాలను మనకు తెలియపరుస్తూ ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పటి వరకు ప్రియమైన దేవుని బిడ్డలారా వయా డోలరోసాలో ఉన్న 14 స్టేషన్స్ గురించి మనం తెలుసుకోవడం జరిగింది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా క్రీస్తు సిలువ వేయబడ్డారు అనుటకు ఆనాటి నేటి రుజువులు అనే అంశ ధ్యానంలో రెండో విషయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఆ రెండో విషయం ఏంటంటే యేసు ప్రభువారు సిలువ మోస్తుండగా యేసు ప్రభువారికి అద్దిన తెల్లని నార వస్త్రము ఎప్పటికీ ఉందా అంటే ఈ విషయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా యేసు ప్రభువారు తలకు ముళ్ళ కిరీటం పెట్టి దానిని అదమగా యేసు ప్రభువారు ముఖము నిండా రక్తము కారుతూ క్రీస్తు కళ్ళను కప్పివేస్తుండగా ఆ రక్తమును తుడుచుకొనుటకు ఒక స్త్రీ యేసు ప్రభువారికి ఇచ్చిన నార వస్త్రమే ఈ వస్త్రము. ప్రియమైన దేవుని బిడ్డలారా అయితే ఈ విషయాన్ని గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు ఆ స్త్రీ ఎవరంటే ఆ స్త్రీయే సెయింట్ వెరోనికా, ఆమెనే బెరినికే అని కూడా పిలుస్తూ ఉంటారు. యేసు ప్రభువారు సిలువను కల్వరికి మోసుకొని వెళ్తుండగా చూసిన ఆమె సానుభూతితో కదిలిపోయి రక్తము నింపబడిన ఆయన నుదిటిని తుడవడానికి తన ముసుగుని తీసి యేసు ప్రభువారికి ఇచ్చారు. ప్రియమైన దేవుని బిడ్డలారా హల్లెలూయా, హల్లెలూయా. అయితే యేసు ప్రభువారు ఆ ప్రతిపాదనను అంగీకరించి ఆ ముసుగుతో ఆయన ముఖమును తుడుచుకొని ఆ ముసుగును తిరిగి ఆమెకి ఇచ్చేటప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా యేసు ప్రభువారి ముఖ చిత్రం అద్భుతంగా ఆ నార వస్త్రంపై బంధించబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా అంటే ఈ వెరోనికా అనే స్త్రీ ఆ ఇచ్చిన ఆ ముసుగుతో యేసు ప్రభువారు ఆయన ముఖమును తుడుచుకున్నప్పుడు ఆ వస్త్రంపై యేసు ప్రభువారి ముఖ చిత్రం అద్భుతంగా బంధించబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా ఫలితంగా వచ్చిన ఆ అవశేషాన్నే వీల్ ఆఫ్ వెరోనికా అని పిలుస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా అయితే యేసు ప్రభువారి ముఖానికి అద్దిన ఆ నార వస్త్రం ద్వారా అనేక స్వస్థత కార్యాలు జరుగుతున్నాయని ఆనాటి రోమన్ చక్రవర్తి అయిన
టిబేరియస్కి ఆ నోట ఈ నోట తెలియగా ఆ రోమా చక్రవర్తి అయిన టిబేరియస్ ఆ నార వస్త్రమును తీసుకొని జాగ్రత్తగా భద్రపరిచినట్లు చరిత్ర మనకు తెలియపరుస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రస్తుతము ఈ నార వస్త్రం ఎక్కడ ఉందంటే ఈ నార వస్త్రాన్ని క్లాత్ ఆఫ్ సెయింట్ వెరోనికా అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇది ఎక్కడ ఉందంటే ఈ నార వస్త్రము రోమ్లో ఉన్న సెయింట్ పీటర్స్ బసిలికా అనే చర్చిలో భద్రపరచబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దీనిని ఎంతో ప్రత్యేకంగా పరిగణిస్తూ ఉంటారు, ప్రత్యేకంగా వారు చూస్తూ ఉంటారు, ప్రత్యేకంగా దాన్ని భద్రపరిచారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఈ విషయాన్ని మనం ఇంకా ధ్యానం చేస్తున్నప్పుడు లెంట్ డేస్లో భాగంగా ప్రియమైన దేవుని బిడ్డలారా 5వ ఆదివారం అంటే ఈ 5వ ఆదివారాన్ని ప్యాషన్ సండే అని పిలుస్తూ ఉంటారు. ఈ ప్యాషన్ సండే రోజున సెయింట్ పీటర్స్ బసిలికా అనే చర్చిలో ఈ వెరోనికా వీల్ లేకపోతే క్లాత్ ఆఫ్ సెయింట్ వెరోనికా ఆ నార వస్త్రం మీద ఉన్న యేసు ప్రభువు వారి ముఖ చిత్రాన్ని అందరి ముందు ప్రత్యేకంగా ప్రజెంట్ చేస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరి ముందు అది ప్రదర్శిస్తారు. ఆ వస్త్రాన్ని, ఆ వస్త్రంపై ఉన్న ముఖ చిత్రాన్ని ఒక ప్రత్యేకంగా దాన్ని ప్రజెంట్ చేస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరి ముందు ప్రత్యేకంగా డిస్ప్లే చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ నార వస్త్రం మీద ఉన్న ముఖ చిత్రము యేసు ప్రభువు వారి నిజమైన ప్రతిరూపం అని తెలుస్తూ దాన్ని ఎంతో పరిశుద్ధంగా, జాగ్రత్తగా, విలువైనదిగా పరిగణిస్తూ దాన్ని జాగ్రత్తగా భద్రపరుస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, వెరోనికా అనే స్త్రీ యేసు ప్రభువారికి ఇచ్చిన ఆ నార వస్త్రంతో యేసు ప్రభువారు తన ముఖమును తుడుచుకొని ఆ సందర్భంలో తిరిగి ఇచ్చిన సందర్భంలో ఆ నార వస్త్రం మీద పడిన ఆయన ముఖ చిత్రాన్ని మ్యానోపెల్లో చిత్రంగా చిత్రీకరించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చిత్రము 17.5 సెంటీమీటర్ల వెడల్పు, 24 సెంటీమీటర్ల ఎత్తుగల చిత్రమై ఉన్నది. ఇది ఎక్కడ ఉందంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, రోమ్లో ఇటలీ పుణ్యక్షేత్రమైన మ్యానోపెల్లో గ్రామంలోని శాంటువారియో డెల్ వోల్టో శాంటో అనే చర్చిలో భద్రపరచబడింది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వారము ఇంతటితో నేను ముగిస్తూ ఉన్నాను. ఈ వారంలో 2 విషయాలు మనం ధ్యానం చేసుకోవడం జరిగింది. మొట్టమొదటిగా వయో డోలరస్సా అనే ఆ మార్గం గురించి, అందులో ఉన్న 14 స్టేషన్స్ గురించి మనం తెలుసుకోవడం జరిగింది. రెండవదిగా యేసు ప్రభువారు ఆయన ముఖానికి అద్దిన ఆ నార వస్త్రముని గురించి, అది ఎక్కడ ఉంది అనే విషయాన్ని గురించి కూడా మనం తెలుసుకోవడం జరిగింది. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, వీక్షించుచున్న మీరు అనేకులకు పరిచయం చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరినీ కోరుచు ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమాన్ని ముగింపు ప్రార్థనతో మనం ముగించుకుందాం. ఈ ప్రార్థనలో నాతో పాటు అందరూ కలిసి ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరినీ కోరుచు ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపి అయిన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్య, నీ ఘనమైన నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు చెల్లించినాం తండ్రి. దేవా, ఈ అంశ ధ్యానంలో ఎన్నో విలువైన విషయాలు, విలువైన సత్యాలు దేవా నీవు మా కొరకు అనుభవించిన ఆ శ్రమలను గురించిన ఆధారాలు, రుజువులు మేము తెలుసుకోవడానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి నీకే స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, నిజంగా నీవు మా కొరకు పడిన శ్రమలు ఎంత ఘోరమైనవో, ఎంత బాధాకరమైనవో దేవ ధ్యానిస్తుంటే దేవ తెలియపరచబడుతున్నాయి తండ్రి. దేవ, ఈ 14 స్టేషన్స్లో ఎన్ని శ్రమలు, ఎన్నిసార్లు దేవా మరి ఆ రక్తంతో నింపబడి దేవా నీవు మా కొరకు సిలువను మోసుకుంటూ వెళ్ళావో ఆ విషయాలు మేము ధ్యానం చేసుకుంటున్నప్పుడు దేవా నీ ప్రేమ ఎంత గొప్పదో దేవ తెలియపరచబడుతుంది తండ్రి. నీ ప్రేమను గుర్తించిన వారు దేవ నీ సిలువ శ్రమలు మా కొరకే అని తెలుసుకున్నవారు నీ కొరకు నమ్మకంగా నీ విశ్వాసం ఇంకా బలపడినట్లు మీరు కృపలను నడిపించండి దేవా. ఈ విషయాలను వింటున్న వారు ఒకవేళ ఇంకా విశ్వసించలేని వారైతే విశ్వసించినట్లు నీ ఆత్మకార్యాన్ని మీరు జరిగించండి దేవా. ఈ అంశ ధ్యానాల్లో మేము ముందుకు వెళ్తున్నప్పుడు ఇంకనూ మీ ఆత్మ సహాయాన్ని మీరు మాకు దయచేసి నడిపించమని దేవా. తదుపరి ధ్యానంలో తండ్రి ఇంకా అనేకమైన రుజువులు, ఆధారాలు మేము తెలుసుకుంటుండగా ఆ విషయాలన్నింటిలో మీరు మాకు సహాయం చేసి నడిపించమని దేవా. ఇప్పటి వరకు ధ్యానం చేసుకునే విషయాలను బట్టి నీకే స్తుతులు చెల్లిస్తూ దేవా, నీ ప్రేమకు నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవ, వీక్షించిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని నీకే సమస్త ఘనత ప్రభావం చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభుయేసు రక్తమే జయం, ప్రభుయేసు రక్తం సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అంత నాశనం కలుగునుగాక. ఆమేన్. ప్రభు మిమ్మల్ని నూరంతులుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.